ఎంఎస్ న్యూస్. మీరు ఎవరు ఏమి అని కొద్దిగా ప్రేక్షకులకి ఇంట్రొడ్యూస్ చేయండి. నా పేరు పేట చిరంజీవి, శ్రీకాళహస్తి నియోజకవర్గం, జనసేన పార్టీ. ఇప్పుడు ఒక 4 రోజుల నుంచి సోషల్ మీడియాలో కోట వినూత గురించి, రాయుడు గురించి చాలా పోస్టులు చూస్తా ఉన్నాం. దాని యొక్క నిజాలు ఏమి అని కొద్దిగా మాకు క్లారిఫికేషన్ ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తాను. ఇవ్వండి. ఏమి అనేసని అంటే మీరు చెప్తా ఉండేది వీడియో గురించే. వీడియో అయినా సరే దాని వెనకాల ఎవరైనా నడిపించారా, లేకపోతే అది నిజంగానేనా, ఏమి జరిగింది, ఏమి యథార్థాలు ప్రజలకు తెలియాలి. ఇప్పుడు మామూలుగా యథార్థాలు అంటే దాంట్లో కొన్ని విషయాలు అనేది ఆల్రెడీ న్యాయస్థానంలో ఉండదు కాబట్టి కొన్ని విషయాలు అనేది ప్రస్తావించకూడదు. కాకపోతే ఇప్పుడు చాలా వరకు ఒక 3-4 డేస్గా ఆ రాయుడు మాట్లాడిన వీడియో అనేది ఒకటి రిలీజ్ అయింది. దాని యొక్క ప్రస్తావన ఎక్కువగా ఉంది. సరే, అదే చెప్పండి. దాని వెనకాల ఎవరున్నారు, ఏమి? దాని వెనక ఎవరున్నారు అంటే ఖచ్చితంగా దాన్ని ఎవరైతే చేపించారో వినీత కోట గారు, వాళ్ళ భర్త కోట చంద్రబాబు గారు, వాళ్ళకి పక్కన ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు అనేది మా అభిప్రాయం. ఇప్పుడు వాళ్ళే వెనకాల ఉన్నారు అనేసని మీకు ఏమన్నా చెప్పే ఇది ఉందా? ఖచ్చితంగా. ఎందుకనంటే ఇప్పుడు అబ్బాయి మాట్లాడినటువంటి 19 నిమిషాల 32 సెకండ్ల వీడియోలో అవును ఖచ్చితంగా దాంట్లో చాలా మంది ఫిమేల్ వాయిసెస్ ఉన్నాయి, మేల్ వాయిసెస్ ఉన్నాయి, సమ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, దాంట్లో చాలా ఉన్నాయి. మేము కూడా ఎంఎస్ న్యూస్ లో ప్లే చేశారు. అవును. కానీ కూడా మామూలుగా మమ్మల్ని అడగడం కూడా జరిగింది. ఎందుకంటే దాంట్లో ప్రస్తావించినటువంటి పేరుల్లో కూడా సరే స్థానిక ఎమ్మెల్యే గారి పేరు ఉన్నది, పేట చంద్రశేఖర్ గారి పేరు ఉన్నది, అదేవిధంగా కొట్టేసాయి గారి పేరు, నెక్స్ట్ సుజిత్ గారి పేరు, ఇలా చాలా పేర్లు చెప్పున్నారు దాంట్లో. అంటే వాళ్ళే దగ్గర నడిపించారు అనేసి. అవన్నీ కూడా వాస్తవాలు కాదు. వాస్తవాలు అయితే కాదు అవన్నీ. ఎందుకనంటే వాస్తవాలు కాదు అని చెప్పడానికి మా దగ్గర బలమైన ఆధారాలు అయితే ఉన్నాయి, విత్ రికార్డెడ్. ఓకే. కాబట్టి అవి వాళ్ళే నడిపించారు. ఎవరు ఆ వీడియో ఎవరైతే బెదిరించి భయపెట్టించి ఆ వినీత కోట గారు, చంద్రబాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బృందం వాళ్ళు నడిపించారు. అది క్లారిటీగా అర్థమవుతుంది. ఆ 19 నిమిషాల 32 సెకండ్లలో ఎవరు గాని దృష్టి మన రాయుడు ఏమేం చెబుతాడా, ఎవరెవరి పేర్లు చెబుతాడా అనే దృష్టిని మళ్లించి వెనకాల ఏం చేయాలో పని చేసేసి ఉన్నారు. అవును. సో అది ఆ వెనకాల ఎవరు చేశారు, ఏమి, అది మీకేమన్నా ఆధారాలు గాని, లేకపోతే ఈ వీళ్ళు చేయించుంటారు, ఈ టైంలో ఆ రాయుడు అనే అతను ఇక్కడెక్కడ ఉన్నాడు, సో అక్కడ ఉండేటప్పుడు ఇక్కడ ఎలా ఇవన్నీ వీడియోస్ తీయగలుగుతారు అనేవి ఏమన్నా మీ దగ్గర ఎవిడెన్సెస్? మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఏమనంటే ఆ వీడియో మీరు మొత్తం డీటెయిల్ గా అబ్జర్వ్ చేశారు అని అంటే అవును, దాంట్లో ఫ్రమ్ ద బిగినింగ్ అబ్బాయి రాంగ్ చెప్పాడు. ఎలా? బిగినింగ్ లో అబ్బాయి ఏం చెప్పాడు, టీడీపీకి జనసేనకి సమన్వయ మీటింగ్ జరిగింది. ఓకే. ఆ సమన్వయ మీటింగ్ రోజు జనసేన పార్టీ పేట చంద్రశేఖరు, సుధీర్ రెడ్డి మనిషి సుజిత్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారని అన్నాడు. ఇప్పుడు ఆ మీటింగ్ ఎప్పుడు జరిగింది? 2023 నవంబర్ 16వ తారీఖు జరిగింది. అవును. మీరు రికార్డు కావాలని చూసినా కూడా దాంట్లో ఉంటది. ఓకే. పోస్ట్ అనేది ఉంటది. 2023లో జరిగింది. 2023లో నవంబర్ 16వ తారీఖు జరిగింది. నవంబర్ 16వ తారీఖు జరిగింది. ఇప్పుడు ఆ జరిగినప్పుడు ఆ అబ్బాయి ఏమన్నాడు, సమన్వయ మీటింగ్ అనే పదం అన్నారు, మీరు వినండి కావాలంటే కూడా. ఆ విన్నప్పుడు పేట చంద్రశేఖర్ సుజిత్ మాట్లాడుతున్నారు, అప్పుడు నన్ను పరిచయం చేయించాడు అన్నారు. లాజికల్ గా ఆలోచన చేస్తే పరిచయం చేయించినప్పుడు ముందే తెలుసున్నది కదా. అవును. రెడ్డి మనిషి సుజిత్ అనే వాళ్ళు తెలియదు కదా. ఓకే. ఆ లాజికే కదా. అవును. కాబట్టి అక్కడ తప్పు చెప్పాడు. ఓకే. నెక్స్ట్ 16వ తారీఖు మీటింగ్ జరిగిన తర్వాత ఆ వీడియోలు ఇంకా డీటెయిల్ గా పోతే నెక్స్ట్ డేనే పేట నేను రేణిగుంట నుంచి కాళాస్త్రికి వస్తున్నాను, రేణిగుంట నుంచి కాళాస్త్రికి వస్తున్నాను. అప్పుడు పేట చంద్రశేఖర్ వచ్చి నన్ను ఎస్ఎస్ కి తీసుకుని వెళ్ళాడు. ఎస్ఎస్ కళ్యాణ మండపం తీసుకుని వెళ్ళాడు. బైపాస్ దగ్గర ఉండేది. ఆడ మెన్షన్ కూడా చేస్తున్నాడు, బైపాస్ శ్రీకాళహస్తి. అసలు ఆ అబ్బాయి ఛాన్సే లేదు. ఓకే. ఎందుకనంటే ఇన్ఛార్జ్ తో పాటు ఎక్కడేది పోవాలన్నా కూడా అబ్బాయి ఉంటాడు. అంటే కంపల్సరీగా ఉంటాడు. మొత్తం అతనే చూసుకుంటాడు. రాయుడు ఫోటోస్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, పిఏ కావచ్చు, మొదలు అతనే ఏమైనా ఎక్కడైనా పోయి ఏమైనా బిల్ పేమెంట్ చేయాలన్నా కూడా సరే ఆ అబ్బాయి చేస్తాడు. ఓకే. అంత ప్రియారిటీ అనేది ఉంటుంది ఆ అబ్బాయికి. ఓకే. అది ఎవరు అడిగినా కూడా చెప్తారు. ఓకే. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ డే అంటే నవంబర్ 17వ తారీఖు ఆ అబ్బాయి చెప్పిన ప్రకారం చెప్తున్నాను. 17వ తారీఖు
ఖచ్చితంగా రేణుగుంట నుంచి నేను కాళహస్తి వస్తున్నాడు, పేట చంద్ర నన్ను తీసుకుపోయినాడు, మేము తాగామని అన్నాడు. అవును. యాక్చువల్లీ నెక్స్ట్ డే మేము రాజీవ్ నగర్ కాలనీకి సంబంధించి గుంట్ల రోడ్లు అనేది ఉంటే దాని మీద కార్యక్రమం చేసేదానికి ఇన్ఛార్జితో గారితో పాటు అందరం ఉండేటువంటి జనసేన నాయకులందరం కూడా రాజీవ్ నగర్ కాలనీకి పోయింది. ఓకే. తర్వాత నెక్స్ట్ డే కూడా సుజిత్ ఫోన్ చేసి మాట్లాడి నెక్స్ట్ డే కూడా కలిసామని అన్నాడు. అంటే అర్థం ఏమని 16, 17, 18 ఈ డేట్లు మేము కలుస్తున్నాం అని చెప్పాడు. ఆ కలిసిన డేట్లంతా కూడా కార్యక్రమాలు జరుగుంటాయి. అంటే రాజీవ్ నగర్ ఇప్పుడు ఆ కార్యక్రమాలు జరిగినాయని చెప్తున్నారు కదా, ఆ కార్యక్రమాలు జరిగిన వీడియోస్ గానీ ఫొటోస్ గానీ ఏమన్నా ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ఎక్కడున్నాయి? మా దగ్గర ఉన్నాయి. ఓకే. అందరు పేజీలో ఉంటాయి. దీంట్లో మీరేమన్నా ఫేస్బుక్ లో గానీ అలాంటి వాటిల్లో ఏమన్నా అప్లోడ్ చేసి ఉంటారా? ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా సరే ఖచ్చితంగా పిన్ టు పిన్ అఫిషియల్ పేజ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ పేజ్ 100% అప్లోడ్ చేస్తే అతను చెప్పిన డేట్లలో మనం ఆ అఫిషియల్ పేజ్ లో వెళ్ళి కానీ చూసామంటే తేడా అనేది ఉంటుంది, 100% ఉంటుంది. ఇప్పుడు అప్పుడు మనకు ఏమర్థం అవుతుందంటే, సో ప్రేక్షకులు కూడా తెలుసుకోవాల ఇది ఏమంటే దానికి దీనికి పొందం లేదు, 100% లేదు. సో దీని వెనకాల ఎవరో కథ నడిపించారు. అది ఇది ఆడకే సబ్జెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ సమన్వయ మీటింగ్ అయిపోయింది, 23కి ఎంజాయ్ చేశాడు. తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ ఏమన్నాడు, ఏప్రిల్లోకి వెళ్ళిపోయాడు. అంటే అక్కడ అమౌంట్ తీసుకున్నాం, అమౌంట్ ఇచ్చాము, ఈ ట్రాన్సాక్షన్ జరిగినాయి, నేను ఇంటికి వెళ్ళిపోయినా అన్నాడు. బేసికల్ గా ఎవరిని అడిగా కూడా ఏం చెప్తారు అని అంటే, ఇన్ఛార్జ్ గారు రేణుగుంట నుంచి కాళహస్తికి వచ్చారు అని అంటే కంపల్సరీగా అబ్బాయి ఉంటాడు. అబ్బాయి ఉంటాడు, ఎందుకంటే డ్రైవింగ్ చేయాల్సిన అబ్బాయి. ఓకే. ఈ రీసెంట్ గా వాళ్ళు వచ్చిండ్రు ఒక 2 పిల్లకాయలు, వాళ్ళంతా అప్పుడు ఎవరు కూడా లేరు. 100% ఈ అబ్బాయి ఉంటాడు. రిటర్న్ పోవాలన్నా కూడా అబ్బాయి ఉంటాడు. ఈ మధ్యలో పోయేసి తాగేసి వచ్చేసి ఇవన్నీ ఛాన్సెస్ అయితే లేదు. ఒకటి ఇప్పుడు అదే పేట చంద్రశేఖర్ అనే వ్యక్తి అదే ఇన్ఛార్జ్ గారికి వాళ్ళతో పాటు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అంత కార్యక్రమాలు చేసి మధ్యలో పోయి ఎట తాగేసి వచ్చేస్తారు, అది కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు సినిమాలో ఏమన్నా గ్యాప్ లో పోయి తాగేసి వచ్చారు, గ్యాప్ లో పోయినా కూడా అదే ఇన్ఛార్జ్ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. వాళ్ళ పార్టీ ఆఫీస్ లో, సార్ ఇల్లు కాదు పార్టీ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, పార్టీ ఆఫీస్ లో సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ ఛాన్సే లేదు. ఇక్కడ మిస్ అయినా కూడా ఆ సీసీ కెమెరాలో దొరికిపోతారు. ఉన్నారా లేదనేది. ఇంకా అంటే మీరు చెప్పడం ఏమనంటే వాళ్ళు ఖచ్చితంగా తాగలేదు, ఖచ్చితంగా కాలేదు. ఆ టైంలో చెప్తున్నా, ఆ టైంలో ఏ టైంలో లేదు. ఓకే. ఇప్పుడు ఆ అబ్బాయి చెప్పిన దాంట్లో కూడా చెప్పుకుంటే సమన్వయ మీటింగ్ అని చెప్పాడు. అక్కడి నుంచి దాన్ని బేస్ చేసుకుని నేను కూడా చెప్తున్నా, అవన్నీ వాస్తవాలు అయితే కాదు, అవన్నీ తప్పు, అవన్నీ రాంగ్ స్టేట్మెంట్. అంటే ఆ డేట్లకి మన ఇతను చెప్పిన దీనికి అక్కడ అఫీషియల్ పేజ్ లో వచ్చేసి అప్లోడ్ చేసిన ఫొటోస్ గానీ వీడియోస్ గానీ ఇవన్నీ కరెక్ట్ గా పరిశీలిస్తే ఇది ఖచ్చితంగా ఎవరో తెర వెనకాల నడిపించారని 100% తెలిసిపోతారు. మీకు ఎక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి. ఈ పేజ్ ఏదైతే చెప్తానో అది నా పేజ్ కాదు, నేను అప్లోడ్ చేసుకోవడానికి. అంటే అది ఏ చేశారా అనే దానికి కూడా ఛాన్స్ లేదు ఇప్పుడు. 100% లేదు, 100% లేదు. 23లో అసలు అది దాని గురించి డిస్కషన్ లేదు కదా. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టు అప్పుడు ఇప్పుడు చేయలేము. అది ఆ పేజీలోనే ఉండదు ఇదంతా. ఓకే. దాంట్లో అబద్ధం ఏం లేదు. ఇప్పుడు వచ్చేసి 10 లక్షలు మన రాయుడు ఏం చెప్పారంటే, పలానా దగ్గర నాకు 10 లక్షలు చూపించారు, నాకు 2 లక్షలు ఇచ్చారు, నేను దాన్ని తీసుకొని వెళ్ళాను అనేసని అది ఒక డ్రామా అంటారా? లక్షల గురించి కూడా చెప్తాను చూడండి. మీరు ఆ వీడియోలో నెక్స్ట్ కంటిన్యూషన్ లో ఏప్రిల్ 6వ తారీఖున మెన్షన్ చేశాడు. మీరు గుర్తుందా లేదు? ఏప్రిల్ 6, ఏప్రిల్ 7 అన్నారు. సబ్జెక్ట్ ఏం చెప్పున్నాడు, ఏప్రిల్ 6వ తారీఖు సుజిత్ అనే వ్యక్తి నన్ను కోకోకోలా ఫ్యాక్టరీ దగ్గర ఒక ఇల్లు మాదిరి రూమ్ మాదిరి ఉంది, అక్కడ ఆడ పేట చంద్రశేఖర్ కూడా వచ్చినాడు. ముగ్గురం కలుసుకుని మేము ఆడ తాగినాము. ఫోన్ వచ్చింది, పేట చంద్రశేఖర్ వెళ్ళిపోయినాడు. తర్వాత సుజిత్ మేమిద్దరం తాగాము. నాకు ఎక్కువ అయిపోయింది, కొడుకునేసినాను. అతని సెల్ ఫోన్ రాత్రి అంతా ఏదో నా సెల్ తీసుకుని చూస్తున్నాడు. తెల్లారితో లేసేటప్పటికి ఛార్జింగ్ అయిపోయింది, కేబుల్ ఇచ్చినట్టు పెట్టుకున్నారు అని చెప్పాడు. దాని గురించి చెప్తాను, ఆ స్టేట్మెంట్ గురించి నా ఆన్సర్. ఇప్పుడు అదే ఏప్రిల్ 6వ తారీఖు శ్రీరామనవమి, ఏప్రిల్ 6 శ్రీరామనవమి, సంవత్సరం 2025 ఏప్రిల్ 6వ తారీఖున శ్రీరామనవమి రోజు ఇదే పెళ్లి మండపం దగ్గర ఇదే ఇన్ఛార్జి గారు ప్రసాదాలు పంపిణీ చేసినారు. ప్రసాదాలు పంపిణీ అంటే శ్రీరామనవమి సందర్భంగా గుగ్గుళ్ళు, గజ్జాయము, పానీయం ఇదంతా కూడా అక్కడుండే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసినారు. అదే శ్రీరామనవమి రోజు
కొత్తగా అక్కడ గుడి ప్రారంభోత్సవం జరుగుంటే ఆ బ్రిడ్జికి మధ్య లోపల అదే శ్రీరాముల వారి మొత్తం కూడా సెటప్ మొత్తం కూడా అక్కడ గుడి దక్కడేసి అదే దాని మీద స్టేజ్ మీద ఆ దేవుడు ముందర టీడీపీ క్యాడర్ కూర్చున్నారు, జనసేన క్యాడర్ కూర్చున్నారు. దాంట్లో ఇన్ఛార్జి గారు వాళ్ళ యొక్క హస్బెండ్ కోట చంద్రబాబు గారు, దాంట్లో మిగిలిన జనసేన నాయకులు కూడా కొందరు కూర్చున్నారు. అదే స్టేజ్ మీద పేట చంద్రశేఖర్ కూడా కూర్చున్నాడు. అంటే శ్రీరామనవమి రోజు రోజు ఇది చేశారు, మేము అక్కడ చేశామనంటే ఇది సినిమాలో లాగా డబుల్ యాక్షన్. డబుల్ యాక్షన్ అయిపోయింది. హైలైట్ ఇంకా ముందు చెప్తాను చూడండి. అది అయిపోయిన తర్వాత అదే రోజు నాదెండ్ల మనోహర్ గారి బర్త్డే, నాదెండ్ల మనోహర్ బర్త్డే అయింది. ఓకే. ఆ బర్త్డే రోజు ఆయన రేణుగుంటకు వచ్చారు. ఇక్కడ కార్యక్రమం చూసుకొని మధ్యలోనే కార్యక్రమం ఇంకా ఎందుకు కూడా కాల పూజ కార్యక్రమాలు కూడా ఫినిష్ కాకుండానే అక్కడి నుంచి నేరుగా రేణుగుంట ఎయిర్పోర్ట్ పోయారు. ఇదే రేణుగుంట ఎయిర్పోర్ట్ లో ఆయన గ్రాండ్ వెల్కమ్ చెప్పి కేక్ కట్ చేపించినటువంటి ఫోటో విజువల్స్ లో ఇదే రాయుడు ఉన్నాడు, ఇదే పేట చంద్రశేఖర్ ఉన్నారు, ఇదే ఇన్ఛార్జ్ వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. అంటే ఇది 6వ తారీఖు. ఇంతటితో అయిపోలేదు. అక్కడ రేణుగుంట వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి వస్తూ కాళాస్త్రికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత 2 ఫంక్షన్లకు అటెండ్ అయినారు. ఇప్పుడు నైట్ కూడా పసుపులేటి సంథింగ్ ఎవరు వాళ్ళు ఒక ఫంక్షన్ కి అటెండ్ అయినారు. అది నైట్ జరిగింది. ఆ ఫంక్షన్ లో కూడా ఫుల్ తిన్నామని కూడా డిస్కషన్ జరిగినాయి. ఒక ఇద్దరు కూడా లేడీస్ నాడు తీసుకుపోయిన కూడా వదిలేసిస్తే కూడా వాళ్ళు కూడా ఆటోలు వచ్చి మళ్ళీ వాళ్ళు బాధపడిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. అది కూడా మీరు కనుక్కోండి. అక్కడ అదే నైట్ టైం జరిగిన దాంట్లో పేట చంద్రశేఖర్ ఉన్నాడు, అదే ఇన్ఛార్జ్ ఉన్నారు, వాళ్ళ హస్బెండ్, మిగిలిన క్యాడర్ మొత్తం ఉన్నారు. ఇంతటి రావలేదు. ఇక్కడ ఆ డేట్ ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే వచ్చి మాతో కలిసి 30 లక్షల డబ్బు తీసి చూపించాడు అని చెప్పాడు. అవును 30 లక్షల డబ్బు అదే కోకోకోలా ఫ్యాక్టరీ కాడికి వచ్చి చూపించాడు అన్నాడు. నిజంగా ఎమ్మెల్యే గారి కళాశాల ఆ రోజు ఉంటే ఖచ్చితంగా ఆడికి వచ్చుంటారు కదా శ్రీరామనవమికి. అవును వచ్చుంటారు. టీడీపీ క్యాడర్ అంతా ఉన్నారు. ఆయనైతే ఆ రోజు ఆయన లేరు. మాక్సిమం లేరు. శ్రీరామనవమి రోజు ఎమ్మెల్యే గారు అక్కడ లేరు. లేనటువంటి ఎమ్మెల్యే గారు అదే చెప్తున్నా నేను. సినిమాలో డబుల్ యాక్షన్ చేసినట్టు ఇది చేశారు. ఒక సుధీర్ రెడ్డిని డబల్, చంద్రశేఖర్ డబల్, ఇంకా అందరూ డబల్ ఇక్కడ డబలే. ఇప్పుడు నైట్ తాగాము అన్ని చెప్పారు. మరి ఆడ తాగితే ఈ మీ ఇన్ఛార్జ్ తో పాటే కదా పేట చంద్రశేఖర్ ఉన్నాడు. మరి కోకోకోలా ఫ్యాక్టరీ ఇక్కడ తాగేదని ఛాన్స్ ఏడు ఉండదు, ఛాన్సే లేదు. ఇక్కడ ఇంకో సబ్జెక్ట్ కూడా ఉండదు. ఈ విషయం గురించి మే నెలలోనే వీడియో రిలీజ్ అయింది ఒక 4 days బ్యాక్, అంటే అక్టోబర్ లో. ఓకేనా? మే నెలలోనే ఈ విధంగా అంతా రాయడంతా చేశాడని చెప్పేసి అక్కడ ఉండే నాయకులకి అందరికి చెప్పారు. ఆ చెప్పినప్పుడు సందర్భంలో ఈ యొక్క ఏదైతే ఈ క్రియేట్ చేశారు స్టోరీ ఇన్ఛార్జ్ వాళ్ళు, అప్పుడు ఏం చెప్పారు నాయకులందరికీ, ఇదే 30 లక్షల డబ్బు ఓరందూరులో బ్యాగులో జిప్పు తీసి చూపించాడని చెప్పాడు. అది నాయకులు ఉన్నాయని మీరు అడగండి. అక్కడేమో ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ వీడియోలో మాట్లాడేటప్పుడు కోకోకోలా ఫ్యాక్టరీ అన్నాడు. ఎందుకంటే మేము మామూలుగా అంతో పాటు తిరుగుతున్నాం కాబట్టి మాకు చెప్పినప్పుడు మేము ఉన్నాం, మేము చెప్తా ఉండేది. ఎక్కడ ఇప్పుడు 24 గంటల్లో సగానికి సగం ఆమెతోనే తిరుగుతాం. 100% మీ పనులు వదులు అంతే. మరి రాయుడనే అబ్బాయి ఏంటంటే వైఫై అంతే. ఆ అబ్బాయి ఉండాలి. మొత్తం కార్యక్రమాలు మొత్తం ఫోటోలు తీసేదారు. మంచి ఫోటోగ్రాఫర్, ఎక్సలెంట్ ఫోటోగ్రాఫర్. వీడియో ఎడిట్ చేస్తాడు, ఎక్సలెంట్ ఎడిట్ చేస్తాడు. ఆ పేజ్ లో పోస్ట్ చేసి ప్రతి పోస్ట్ వీడియో కంప్లీట్ ఎవరు చేస్తాడు, రాయుడే చేస్తాడు. కాబట్టి అవన్నీ తీసింది ఆ అబ్బాయి. ఇప్పుడు అఫీషియల్ పేజ్ లో వెళ్ళి చూసే డేట్లకి ఇతను చెప్పే డేట్లకి పోలిస్తే ఇది ఖచ్చితంగా తెర వెనకాల ఎంఎస్ న్యూస్ లో మేము ప్రసారం చేసినట్టు తెర వెనకాల ఏదో చేశారు. 100%. ఇప్పుడు సింపుల్ చెప్పండి. ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ ఉన్నాము, ఈ స్టూడియోలో ఇక్కడ ఉన్నాం మన ఇద్దరము. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఏదైనా గలాటా జరిగింది, వాళ్ళపై కంప్లైంట్ చేసిన మీరు కొట్టాను, నేను కొట్టాను, కంప్లైంట్ చేశారు. మన ఎక్కడ ఉండే ఫోటో కానీ ఈ స్టూడియోలో ఉండే లైవ్ ఉంటది కదా, దాని ఉంటున్న టైమింగ్ అంతా ఇది చూపి సరిపోతుంది కదా. అదే కదా ఒరిజినాలిటీ. అవును, అట్లా అనమాట. అఫీషియల్ పేజ్ లో అనేది మీరు చూపిస్తానా, ఎవిడెన్స్ ఇస్తానా అంటున్నారు. నాకు ఎవిడెన్స్ ఏమవసరం లేదు. ప్రతి ప్రేక్షకుడు అఫీషియల్ పేజ్ లో వెళ్ళి చూస్తే ఆ డేట్ కి ఇతను చెప్పిన డేట్లలో పోలిస్తే ఎలాంటి లేదు. సో ఫైనల్ గా లేకుండా ఏప్రిల్ 6వ తారీఖు గురించి తీసుకుంటే 3 నుంచి 4 కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పేట చంద్రశేఖర్ అనే వ్యక్తి ఉన్నాడు. వాళ్ళందరూ రాయుడే ఫోటోలు తీశాడు. ఆ రోజు ఎమ్మెల్యే గారు అసలు లేరు.
నెక్స్ట్ డే వచ్చేసి అదే కోకోకోలా ఫ్యాక్టరీ ఫోన్ చేసి రమ్మని, తెల్లారితో టిఫిన్ తీసుకుని మధ్యాహ్నం ఆడ తాగినామని చెప్పి ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాడు. యాక్చువల్గా అదే ఏప్రిల్ 7వ తారీఖు జనసేన నాయకులు సింగమాల సంబంధించిన ఒక వ్యక్తి వాళ్ళ ఇంట్లో పిల్లలకి వెంట్రుకలు తీసే ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ కి 20 నుంచి 25 మంది వరకు ఇన్ఛార్జితో పాటు వెళ్ళి మధ్యాహ్నం వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేసుకొని రూమ్ కూడా ఏసీ సాల్దని చెప్పి కొంతమంది బయట కొంతమంది లోపల తినేసి వచ్చారు. ఆ ఫోటోలు కూడా 7వ తారీఖు మధ్యాహ్నం తాగామని చెప్పాడు కదా, ఆ ఫోటోలతో సహా ఉన్నాయి. అదే దాంట్లో పేట చంద్రశేఖర్ కూడా ఉండదు. ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఎమ్మెల్యే లేడు, పేట చంద్రశేఖర్ లేడు, సుజిత్ అసలు లేడు. ఎవరితో పోయి తాగాడు, ఎవరితో డీల్ సెట్ చేసినాడు, ఎవరితో మాట్లాడుకున్నాడు? మాదిరిగా ఆత్మారాం వచ్చేమన్నా హత్య చేస్తే లేరు. అసలు ఎమ్మెల్యేకి సంబంధం లేదు, ఎమ్మెల్యే లేడు, పేట చంద్రశేఖర్ లేడు. మీకు తేడాల్సి ఉంది కదా. అదే అతను ఏమంటున్నాడంటే సుధీర్ రెడ్డి వచ్చారు, సుధీర్ రెడ్డి ముందర డబ్బులు చూసాము, చూసిన తర్వాత పేట చంద్రశేఖర్ అనే వ్యక్తి ఈ డబ్బులు నా దగ్గరే ఉండండి, నీకు అవసరమైనప్పుడు నేను ఇస్తాను అనేసరి ఈ డ్రామా అంతా ఎందుకు ఆడినట్టు? దీని వెనక ఏదో భారీ కుట్ర ఉంది, చాలా కుట్ర ఉంది. అంటే ఈ వినూత అనే ఆమె తప్పించుకోవడానికి మీ పేర్లంతా బయట తీసుకొని వస్తున్నట్లా ఇంకా అట్లే అనుకోవాలంతే. ఏదో జరగడంతో చేస్తుంటారు. అంటే వాళ్ళ పర్సనల్ సుధీర్ రెడ్డిని గాని, పేట చంద్రాని గాని, కొట్టే సాయిని గాని, వీళ్ళంతా పెద్ద పెద్దోళ్ళతో కనెక్షన్స్ ఉన్నాయి కదా, మన వాళ్ళు ఏమన్నా తప్పిస్తారనేసేనా, లేకపోతే ఎందుకు వాళ్ళని ఇరికిస్తున్నట్లు? ఇప్పుడు మీరు సుధీర్ రెడ్డి గారి గురించి చెప్తా ఉన్నారు. అవును, బేసికల్ ఒక పాయింట్ చెప్తాను నేను. చెప్పండి. కుట్ర పన్నారు, కాంపిటేటర్ అయినారు. ఆయన వ్యక్తిగతంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, అతనికి ఏమైనా ఇబ్బంది పెడతానే ఉద్దేశంతో అతనే హతమార్చుంటాడేమో అని చెప్పేసి కథనాలన్నీ వేసినారు. అవును, అదే కొందరు కూడా చెప్పుకున్నారు. ఆ చెప్పేదంతా కూడా సరే ఏ పార్టీకి సంబంధించిన ప్రజలందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం. ఇక్కడ 2024లో మామూలుగా జరిగినటువంటి ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ టికెట్ ఆయనకు వచ్చింది, ఆయన గెలిచిపోయినాడు, భారీ మెజారిటీ వచ్చింది. టికెట్ రాంది ఎవరికి? కోట వినూత. ఎమ్మెల్యే గాంధీ ఎవరు? వినూత. పదవి ఎవరికి రాలేదు? ఆమెకే రాలేదు. ఎవరు కుట్రదంటారు? అదైతే మేము చెప్పలేమండి, మేము ఎందుకు చెప్పగలుగుతాం? ఇప్పుడు ఆయన గెలిచిపోయినాడు, ఇంతవరకు ఎవరికి రానటువంటి మెజారిటీతో ఆయన గెలిచారు, 46,000 సంథింగ్ పైకి. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఎమ్మెల్యే అయిపోయినారు. ఇంకా ఆయన ఎందుకు కుట్ర చేయాలి చెప్పండి? పోని ఇంకేమైనా మంత్రి పదవికో లేకపోతే నెక్స్ట్ మంత్కి ఏమైనా ఎలక్షన్స్ ఉంటే ఓకే, అది కూడా ఆలోచన చేయొచ్చు. లేదని ఇద్దరు ఒకే పార్టీ సంబంధించినవి కానీ అయితే ఇప్పుడు వారి మధ్యలో కూడా ఏం ఇన్ఫర్మేషన్ చెప్పని ఇప్పుడు మన ఇద్దరు ఒకే పార్టీ సంబంధించిన అయితే ఇన్ఫర్మేషన్ కావాలి. ఎవరు ముందు వెళ్తారు, ఎవరు మీద చేస్తారు, ఎవరిని చేస్తారు, అసలు సంబంధమే లేదు కదా. డిసైడ్ చేసేది పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని ఎవరైనా కాంప్రమైజ్ చేయగలుగుతారా, ఆయన్ని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా, అసలు ఆయనతో ఎవరైనా ఇది చేయగలుగుతారా? ఎవరు కూడా సరే ఆయన్ని మ్యానిపులేట్ చేయలేరు, మస్మరైజ్ చేయలేరు, ఆయన బ్రెయిన్ ఎవరు చేంజ్ చేయలేరు, ఇది షూర్. కాబట్టి ఈ మధ్యలో పోయేసి సుధీర్ రెడ్డి గారు ఏదో చేసేసేది అవంతా అవాస్తవాలు. ఆయన గెలిచిపోయాడు, సక్సెస్ అయిపోయినాడు. అటువంటిప్పుడు ఇక్కడ ఈ సక్సెస్ అయినాం కదా అనేసని ఎదురు దెబ్బ తీసేదానికి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇప్పుడు ఎంత లాజికల్ గా ఆలోచన చేసినా కూడా సరే కడుపు మంటతో ఉండేవాళ్ళు వాళ్ళు. అదే చెప్తున్నాను, వాళ్ళు ఇన్ఛార్జుడు సుధీర్ రెడ్డి గారు ఎదుగుతున్నారనే దీంతో కోటా వినూత గారు ఈ పనులన్నీ చేస్తున్నట్లు ఏమన్నా మీకు అనుమానాలు ఉన్నాయా? ఎదుగుతున్నారు అని అంటే వాళ్ళని గెలిచారు కాబట్టి, ఇంకా మనం కూటమిలో ఆయన గెలిచారు కాబట్టి సక్సెస్ స్టోరీ అని అనుకోవాలి, సక్సెస్ఫుల్ పర్సన్ అని అనుకోవాలి. ఇప్పుడు నన్ను అడిగితే ఆయన హ్యాపీగానే ఉన్నాడు, గెలిచి టికెట్ వచ్చి అంతా హ్యాపీగా గెలిచాడు, మంచి మెజారిటీ వచ్చింది, ఓకే ప్రజలు ఆయన ఆదరించారని చెప్పి ఆయన హ్యాపీలో ఉన్నాడు. 99% అతను స్కెచ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఏమైనా చేయాల్సిన స్కెచ్, ఆ స్కెచ్ అయ్యింది. నెక్స్ట్ అయినా కూడా మనకి ఇదే రిపీట్ అవుతుంది. ఈ సమస్యలు అంతా ఎందుకు? మనకి ఎవరు టార్గెట్గా ఉన్నారో వాళ్ళందరికీ ఒక స్క్రిప్ట్ వేస్తాము, ప్లే చేస్తాం అని చేశారు. ఈ మధ్యలో ఇంక ఇది టాపిక్ డైవర్ట్ అయింది. ఏప్రిల్ 7 అయిపోయింది, ఏప్రిల్ 7వ తారీఖు అయిపోయింది. నెక్స్ట్ ప్రస్తావిస్తూ మొదలు సిమ్ పోయింది, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అన్నారు. అసలు ఇది ఏ ఊరు, వేరే అతను అక్కడికి ఎందుకు వచ్చారు, దాని గురించి క్లారిటీలే. ఒకసారి ఆర్చ్ అంటాడు, ఒకసారి మా ఇల్లు అంటాడు, అది క్లారిటీలే. 6 డబ్బులు పెట్టినాను అంటాడు, 7 డబ్బులు పెట్టిండు, అది క్లారిటీలే. ఇవేవి లేవు. ఒకటి కాకపోయినా ఒకటైనా సీసీ ఫుటేజ్ ఉండొద్దా? ఒకటి కాకపోయినా రికార్డెడ్ ఉండొద్దా? ఎందుకంటే వాళ్ళు చెప్పిన టైంలో పార్టీ ఆఫీసులో సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, చెక్ చేసుకోవాలి కదా. రేణిగుంటలో వాళ్ళ ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, చెక్ చేసుకోవాలి. తర్వాత ఏప్రిల్ 7 అని ఏప్రిల్ 14 అన్నారు. ఏప్రిల్ 14 తారీఖు అంబేద్కర్ గారి జయంతి.
అంబేద్కర్ గారు జయంతి ఆ రోజు అందరం కూడా సరే అంబేద్కర్ సర్కిల్ కాడికి వచ్చి ఘనంగా పూలమాల వేసి, మాకన్నా ముందు టీడీపీ బీజేపీ ఇద్దరు సమన్వయంగా వచ్చి వాళ్ళు అంతా కూడా కలిసి కట్టుగా చేసి పూలమాల వేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అదే రోజు వీళ్ళు రేణుగుంట నుంచి వచ్చి లేటుగా వచ్చారు. మేము ఆ రోజు పుచ్చకాయలు కూడా కార్యక్రమం చేసాం. నా దగ్గర ఫోటోలు అంబేద్కర్ గారి జయంతి రోజు. వీళ్ళు ఎక్కడో చావునో ఎక్కడో ఎవరినో పరామర్శించాలని చెప్పి వీళ్ళు పోయారు. పోయేసి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా లేట్ అయింది. నాకు తెలిసి అప్పుడు 11 పైన మేము పూలమాల వేసాం. ఆ ఎండలో మేము అందరూ కూడా పుచ్చకాయలు వేసాం, కోసి పెట్టి అందరికీ కార్యక్రమం చేసాం. ఇదంతా ఎవిడెన్స్ ఉన్నాయి. ఆ రోజు నేను పోయి కలిసినాను అని అంటాడు. ఏడ కలిసాడు ఆ రోజు? కలిశారు, ఎమ్మెల్యేని కలిసానని చెప్పాడు. ఎందుకు? దీని గురించి, ఈ డీల్ గురించి నేను కలిశానని చెప్పాడు. ఎవరు? రాయుడనే అబ్బాయి. రాయుడనే అబ్బాయి ఎమ్మెల్యేని కలిశాను అనేసని ఏప్రిల్ 14వ తారీఖు చెప్పుకున్నాడు. సో ఈ కార్యక్రమంలో ఉండి అక్కడ కలుస్తారు. అదే కదా, ఇప్పుడు ఎంత ఆలోచన చేసినా కూడా ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది? పాసిబుల్ లేదు. ఎందుకంటే ఆ అబ్బాయి లేకపోతే ఫోటోలు రావు. అదే నేను చెప్పాను కదండి మీకు. ఎందుకంటే నెక్స్ట్ కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫోటోలు వేరే వాళ్ళు పెట్టుంటారు, వేరే వాళ్ళు తీసుకుని మీరు అడగచ్చు. అది కానే కాదు. ఎందుకంటే ఆ అబ్బాయి డైరెక్షన్ ఖచ్చితంగా రాయుడు తీసిన ఫోటోలు మాత్రమే అప్లోడ్ అవుతాయి. 100% ఆ అబ్బాయి చేస్తేనే. ఓకే, ఫైనల్ వాళ్ళు చేస్తారు. అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. బట్ ఏంటంటే డిసైడ్ మొత్తం ఫ్రేమింగ్ చేసేది నెక్స్ట్ ఏందనేది. ఎందుకంటే ఆ అబ్బాయి మైండ్ లో ఎట్లా తీయాలి ఏందనేది ఉంటది. ఆ వ్యూ ప్రకారం అబ్బాయి తీస్తాడు. సో దాని వాళ్ళు ఫైనల్ చేస్తారు, దీని నుంచి అనేసి. ఇది వాస్తవం. ఎవరికైనా నేను ఒకటే చెప్పేది కాదు, ఎవరు అడిగినా కూడా చెప్తారు. ఆ రోజుకి లాస్ట్ లో కన్క్లూజన్ ఇవ్వండి. ఆ కనుక ఇంకొక పాయింట్ మిస్ అయిపోయింది. 25th బర్త్డే అని చెప్పాడు. దాంట్లో ప్రస్తావించాడు కూడా. ఆడ మాట్లాడినప్పుడు అక్క బర్త్డే ఉండదు, మీరేం కార్యక్రమాలు చేస్తారు ఏందని కూడా ఇచ్చేసినాడు. ఆ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కూడా సరే బర్త్డే ఉండదు కదా, మనం అట్లా ప్లాన్ చేసుకుందాం చెప్పారు. ఇంకా ఏం ప్లాన్ చేయలేదు, పేట చంద్ర చెప్పుకున్నాడు. తర్వాత ఈ మధ్యలో కూడా నేను ఆ వీడియోది ఈ వీడియోది అని చెప్పి అడిగితే, లేదు నేను ఇప్పుడు తీయలేను, అక్క బర్త్డే ఉండదు. దాంట్లో ఉంది వినండి మీరు కావాలి, అక్క బర్త్డే ఉన్నది, అట్లా బిజీగా ఉన్నాం, పనిలో ఉన్నాం అనేసి నేను ఫోన్ పెట్టేసి అని చెప్పాడు. ఏప్రిల్ 25వ తారీఖు ఇన్ఛార్జ్ గారి బర్త్డే జరిగింది. ఆమెని మేము గౌరవించినట్టు, టాటా బ్రదర్స్ ఇన్ఛార్జిని గౌరవించినట్టు కాళ్ళు అసలు ఒకరి దగ్గర చూపించింది. మా సొంత మనిషి, మా అక్క కన్నా కూడా ఎక్కువగా మేము అభిమానించాం. 40 అడుగుల కట్అవుట్ వేసామా అంటే దాని వెనకాల ఏమన్నా ఈ ఉద్దేశంతో, పదవుల ఉద్దేశంతో ఏమన్నా ఆశించి ఏమన్నా చేశారా? ఇప్పుడు ఈ రోజు ఉంది 64 వారాల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. నెలలో ప్రతి శనివారం, మొదటి శనివారం, మూడో శనివారం మొక్కలు నాటే కార్యక్రమం, మన పర్యావరణం మన పరిరక్షణ అనే కార్యక్రమం, చెట్లు నాటుతున్నాం. అదేవిధంగా జనసేన పర్యటన అనే కార్యక్రమం ద్వారా గిరిజన సమస్యలు తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మేము ఏం పదవి తీసుకోవాలి, ఏమి చేయలేదు. మేము దానికోసం ఆశయాల కోసం పనిచేస్తున్నాం. పేటా బ్రదర్స్ అంటే పవన్ ఆశయాల కోసం అంతే. మేము అందుకే మీరు ఏడైనా కూడా టైటిల్ చూడండి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పేటా బ్రదర్స్. పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం, సాధన కోసం పేటా బ్రదర్స్ ఉంటుందే కానీ ఎక్కడ కూడా సరే మేము ఎక్కడ కూడా పోయి అది మేము అడగలేదు. ఏ పదవిని మీరు ఆశించలేదు. పార్టీ మీద 100%. పార్టీ మీద అభిమానం, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం, అట్ ద సేమ్ టైం ఇన్ఛార్జ్ గారి మీద ఉన్నటువంటి గౌరవంతో, ఆమె ఒక మహిళ కాబట్టి ఆయన చెప్తున్నా కదా, నేను మా బ్రదరు సొంత అక్క కన్నా కూడా సరే, మా ఇంట్లో మనిషి కన్నా కూడా ఆమెను మేము అభిమానించాం. ఆమెను ఎంత మేము చేశామంటే ఆయనకి మేము చెప్పిన వెల్కమ్ చూడండి, ఈ స్టేట్ లో ఎవరికి ఆ విధంగా వెల్కమ్ చెప్పడం అంత గౌరవించామంటే అసలు ఆమెకి మేము ఎందుకు వేస్తాం స్కెచ్ అంటే. ఇప్పుడు మీరు డొక్కా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు, డొక్కా సీతమ్మ గారి ఆ కార్యక్రమం చేస్తున్నారు కదా, దీనికి మీకు అమౌంట్ ఎలా వస్తా ఉంది, ఏమి? ఇదంతా మా సొంత కష్టార్జితమే. ఇప్పుడు మా బ్రదర్ కి ఒక 3 షాపులు ఉన్నాయి, నాకు ఒక 4 షాపులు ఉన్నాయి. అవి మా చిన్న షాపులు వెళ్ళండి, పెద్ద షాపులు చిన్న షాప్. షాప్ మీద వేసుకున్నా కూడా యావరేజ్ గా తెల్లలేసి నైట్ 6-7 నుంచి మేము కష్టపడతాం. రాత్రి 10 దాకా ఇదే షాపులో మేము ఉంటాం. ఊరు అడిగినా కూడా చెప్తారు. ఈ షాపులు యావరేజ్ గా ఒక షాప్ మీద వేసుకున్నా కూడా సరే 700 నుంచి 1000 రూపాయలు వస్తుంది. ఒక రోజు అట్టిగా వస్తుంది, ఒక రోజు తక్కువ వస్తుంది. యావరేజ్ వేసుకున్నా కూడా సరే అతను ఒక రోజుకి 3 నుంచి 4 వేలు సంపాదిస్తాడు, నేను ఒక 3 నుంచి 4 వేలు సంపాదిస్తాను. 3 వేలు వేసుకున్న 6 వేలు అవుతుంది, 4 వేసుకున్న 8 వేలు అవుతుంది. యావరేజ్ గా 2 లక్షలు మేము సంపాదించుకుంటాం. అంటే మీ సొంత ఖర్చులతోనే ఈ 64 వారాల డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని మీ సొంత ఖర్చులతోనే చేస్తున్నారు. 100% మా సొంత డబ్బుతోనే. అంతగాను వాళ్ళ మేము 25వ వారం ఆమె గెస్ట్ గా పిలిచినప్పుడు 25 బస్తాలు బియ్యం ఇచ్చారు, ఇన్ఛార్జి గారు ఇచ్చారు. ఆ ఫోటో కూడా ఉంది. ఆ 25 బస్తాలు బియ్యం ఆమె ఇచ్చారు. అంటే అది అఫిషియల్ ఉంది. తర్వాత వాళ్ళ మరిది గారి పాపతో బర్త్డే వల్ల 5 బస్తాలు బియ్యం ఇచ్చారు. అంటే ఓవరాల్ గా ఇన్ఛార్జ్ గారి దగ్గర నుంచి 30 బస్తాలు బియ్యం అయితే మాకు వచ్చాయి. ఫైనాన్షియల్ గా కానీ ఏ రోజు కూడా సరే ఇది చేయలేదు.
ఫైనాన్షియల్ గా మీరు ఎవరి దగ్గర సహాయం పొందలేదు. మా కష్టాలు అంటే ఇక్కడ నేను ఈ క్వశ్చన్ ఎందుకు గుచ్చి వేస్తున్నానంటే, ఆ 30 లక్షల్ని ఇప్పుడు మీరు ఈ అన్నదాన కార్యక్రమాలకి ఉపయోగిస్తున్నట్టుగా ఒక వార్త మాకు 2024 జూన్ 18వ తారీఖు శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసింది. జూలై 18. ఓకేనా, 2024 జూలై 18వ తారీఖు శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసినాం. జూలై 18 నా బర్త్డేకి అది స్టార్ట్ చేసినాం. ఆమె వచ్చి ప్రారంభించింది ఆమె. ఎందుకంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాబట్టి, ప్రోటోకాల్ కాబట్టి ఆమె గౌరవించాం, స్వాగతం పలికాం, ఆ చేతుల మీదకి ప్రారంభించాం. బట్ దీనికి సంబంధించింది మొత్తం కూడా సరే కష్టార్జితం పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి మా కుటుంబాలది. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు. ఇప్పుడు మీరు స్టూడియో నుంచి నా సెల్లెలు లేదు కదా, ఇప్పుడు మాస్టర్ నెంబరు తీసుకొని చెప్తాను, మీరు మాస్టర్కి ఇప్పుడే ఫోన్ చేయండి. మీకు ఎప్పుడెప్పుడు ఎంత డబ్బులు ఇచ్చినారు, ఇంకా ఎన్ని వారాలు బ్యాలెన్స్ ఉన్నది, మాస్టర్ స్టిల్ ఇప్పుడు అడిగిన స్టూడియో నుంచి ఫోన్ చేస్తే చెప్తాడు. మా దగ్గర ఏదైనా కూడా రికార్డెడ్ ఉంది. లేదు వాళ్ళు ఇచ్చినట్టు, వాళ్ళు ఎక్కడైనా కూడా తీసి ఇచ్చినట్టు, వాళ్ళు పంపించినట్టు ఒక్క ఎవిడెన్స్ చూపించమని చెప్పండి, ఒక్కరికి చూపించమని చెప్పండి. అది మా కష్టార్జితం. అంటే ఈ స్టేట్ లో నాకు తెలిసి డొక్కా అన్నదాన కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించటంలా, పేటా బ్రదర్స్ మాత్రమే నిర్వహిస్తున్నారు నాకు తెలిసి. సో ఇది పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళిందంటారా లేదంటారా? తెలుసుండొచ్చు అని మేము అనుకున్నాం. ఒకవేళ తెలియనటువంటి సందర్భాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ముందు రోజుల్లో తెలుస్తాయి.